జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఫలితమేమి లేదురా, ఫలితమేమి లేదురా, ఈ పాడు బ్రతుకు వల చూపెనురా, పాడు బ్రతుకు వల చూపెనురా. ఆత్మవు నీవు అవినాశి, ఆత్మవు నీవు అవినాశి. మరువలేను బాబాను. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. ఈశ్వరుడే సద్గురువు, ఈశ్వరుడే సద్గురువు. ఇలలో మనకు తండ్రి అతడు, ఇలలో మనకు తండ్రి అతడు. సర్వ సంబంధాలలో అతడేలే, సర్వ సంబంధాలలో అతడేలే. మధురాతి మధురం జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు. వృధా చేయకోయి సమయం, వృధా చేయకోయి సమయం. తెలిసి తెలిసి ఇహ బంధంలో, తెలిసి తెలిసి ఇహ బంధంలో జ్ఞానమొక్కటి చేర్చునురా, జ్ఞానమొక్కటి చేర్చునురా. శివబాబా సన్నిధికి జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు.
జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, లోపల రాత్రి పగలు బాబా బాబా అని పలుకుతూ ఉంటే అపారమైన ఖుషి ఉంటుంది. బాబా మనకు కుబేర ఖజానా ఇచ్చేందుకు వచ్చారని బుద్ధిలో ఉంటుంది. ప్రశ్న: బాబా ఏ పిల్లలను నిజాయితీ పరులైన పుష్పాలని అంటారు? వారు గుర్తులు చెప్పండి. నిజాయితీ పరులైన పుష్పాలు ఎవరి మాయకు ఎప్పటికీ మాయకు వశమై ఇవ్వరు, మాయా ప్రభావంలోకి రారు. ఇలాంటి నిజాయితీ పరులైన పుష్పాలు చివర్లో వచ్చిన చాలా ఫాస్ట్గా వెళ్ళి పురుషార్థం చేస్తారు. వారు పాతవారి కంటే ముందుకు వెళ్ళాలనే లక్ష్యం ఉంచుకుంటారు. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థంలో ఉంటారు. ఇతరుల అవగుణాలను చూడరు. ఓం శాంతి. శివ్ భగవాన్ వాచ: వారు ఆత్మీక తండ్రి. ఎందుకంటే శివుడు పరమాత్ముడు కదా, అయినా ఆత్మయే కదా. తండ్రి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు. వారి నోటి నుండి ఎప్పుడూ బాబా అనే పదము వెలువడజాలదు. ఈ పదము గృహస్థ మార్గంలోని వారి కొరకు, వారు నివృత్తి మార్గంలోని వారు. వారు బ్రహ్మతత్వమునే స్మృతి చేస్తారు. నోటితో ఎప్పుడూ శివబాబా అని అనరు. కావాలంటే మీరు పరిశీలించండి. పెద్ద పెద్ద విద్వాంసులు, సన్యాసులు, చిన్మయానంద మొదలైన వారు గీతను వినిపిస్తారు. అలాగని గీతా భగవానుడు కృష్ణుడని భావించి వారితో యోగము జోడింపజాలరు కూడా కాదు. వారు ఎంతైనా మళ్ళీ బ్రహ్మముతో యోగము జోడించి బ్రహ్మజ్ఞానులు లేక తత్వజ్ఞానులు. వారు కృష్ణుణ్ణి ఎప్పుడూ బాబా అని అనరు. ఇలా జరిగేందుకు వీలు లేదు. కనుక కృష్ణుడు గీతను వినిపించే బాబా కారు కదా. శివుని అందరూ బాబా అని అంటారు. ఎందుకంటే వారు సర్వ ఆత్మలకి తండ్రి, పరంపిత పరమాత్మ అని సర్వ ఆత్మలు వారిని పిలుస్తాయి. వారు సుప్రీం, సర్వోన్నతమైన వారు. ఎందుకంటే పరంధామంలో ఉంటారు. మీరు కూడా పరంధామంలోనే ఉంటారు. కానీ వారిని పరమాత్మ అని అంటారు. వారెప్పటికీ పునర్జన్మలో తీసుకోరు. పరమాత్మయే స్వయంగా నాది దివ్య అయిన అలౌకిక జన్మ అని చెప్తారు. ఎవరి రథంలోనైనా ప్రవేశించి మీరు విశ్వానికి అధికారులుగా అయ్యే యుక్తిని తెలుపుతారు. అటువంటి వారు మరెవ్వరూ ఉండేందుకు వీలు లేదు. అందువల్ల నేను ఎవరు ఎలా ఉన్నాను అని నా గురించి ఎవరికీ తెలియదని తండ్రి చెప్తారు. నేను నా పరిచయాన్ని ఇచ్చినప్పుడే తెలుసుకోగలరు. బ్రహ్మాన్ని లేక తత్వాలను నమ్మేవారు కృష్ణుణ్ణి తమ తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఆత్మలందరూ పిల్లలే కదా. కృష్ణుణ్ణి అందరూ తండ్రి అని ఎలా అంటారు? కృష్ణుడు అందరికీ తండ్రి అని అనరు. మనమంతా పరస్పరము సోదరులము. కృష్ణుడు సర్వవ్యాపి కూడా కాదు. అందరూ కృష్ణునిగా ఎలా అవ్వగలరు? ఒకవేళ అందరూ కృష్ణుళ్ళైతే వారికి తండ్రి కూడా ఉండాలి. మానవులు చాలా విషయాలను మర్చిపోయారు. వారికి తెలియనందున కోటిలో ఒక్కరు తెలుసుకుంటారు. కృష్ణుణ్ణి అయితే ఎవరైనా తెలుసుకోగలరు. విదేశాలలోని వారికి కూడా అతడు తెలుసు. లార్డ్ కృష్ణ అని అంటారు కదా. చిత్రాలు కూడా ఉన్నాయి. అసలైన చిత్రం అయితే లేదు. భారతీయుల ద్వారా వింటారు. వీరికి చాలా తక్కువ పూజ జరుగుతుంది. కావున గీతలో కృష్ణ భగవానుడని వ్రాసేశాడు.
ఇప్పుడు భగవంతుని లార్డ్ అని అంటారా? లార్డ్ కృష్ణ అని అంటారు కదా. లార్డ్ అనే బిరుదు వాస్తవానికి గొప్ప వ్యక్తులకే లభిస్తుంది. వారైతే అందరికీ ఇస్తూ ఉంటారు. దీనిని అంధకార నగరము అని అంటారు. పతితమైన మానవులనెవ్వరినీ లార్డ్ అని అంటూ ఉంటారు. ఇక్కడున్న పతిత మానవులెవరు? ఇక్కడ శివుడు ఎక్కడ? కృష్ణుడు ఎక్కడ? నేను మీకు ఇచ్చే జ్ఞానము తర్వాత మళ్ళీ అదృశ్యమైపోతుందని తండ్రి చెప్తారు. నేనొచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాను. జ్ఞానాన్ని కూడా ఇప్పుడే ఇస్తాను. నేను జ్ఞానం ఇచ్చినప్పుడు పిల్లలు వింటారు. నేను తప్ప మరెవ్వరూ వినిపించలేరు. ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు శివబాబాను స్మృతి చేయగలరా? నిరాకారుడైన భగవంతుని స్మృతి చేయమని వారు చెప్పలేరు కూడా. అలా ఎప్పుడైనా విన్నారా? చాలా గొప్ప చదువులు చదువుకున్న మనుషులు కూడా అర్థం చేసుకోరు. కృష్ణుడు భగవంతుడు కాడని తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. మనుష్యులైతే వారిని భగవంతుడని అంటూ ఉంటారు. ఎంత వ్యత్యాసమైపోయింది. తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు. వారు తండ్రి, టీచర్, గురువు కూడా. శివబాబా కూర్చొని అందరికీ అర్థం చేయిస్తారు. అర్థం చేసుకున్నందున త్రిమూర్తి చిత్రంలో శివుని ఉంచరు. ప్రజలను రచయించే ప్రజాపిత బ్రహ్మను ఉంచుతారు. కానీ వారిని భగవంతుడని అనరు. భగవంతుడు ప్రజలను రచించరు. భగవంతునికైతే ఆత్మలందరూ పిల్లలే. ఎవరి ద్వారానైనా ప్రజలను రచిస్తారు. మిమ్మల్ని ఎవరు దత్తత తీసుకున్నారు? బ్రహ్మ ద్వారా తండ్రి దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణులైనప్పుడే దేవతలుగా అవుతారు. ఈ విషయాలు ఎప్పుడూ వినలేదు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడ నుండి వస్తారు? కుకవంశీయులు ఉండడానికి సాధ్యం లేదు. ఆ కుకవంశీయులు బ్రాహ్మణులు. మా సర్నేమ్ బ్రాహ్మణులు అని అంటారు. పేర్లేమో అందరికీ వేరువేరుగా ఉంటాయి. వీరిలో శివబాబా ప్రవేశించినప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఇవన్నీ కొత్త విషయాలు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. సృష్టి చక్రం గురించి కూడా తెలియదు. అందుకే ఋషులు మునులు అందరూ నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. పరమాత్ముని గురించి కానీ పరమాత్ముని రచనల గురించి కానీ మాకు తెలియదని అన్నారు. నేనొచ్చి నా పరిచయం ఇచ్చినప్పుడు నన్ను తెలుసుకుంటారని తండ్రి చెప్పారు. దేవతలకు వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందుకున్నారో అక్కడ తెలియదు. వారిలో జ్ఞానమే ఉండదు. పదవి పొందుకున్న తర్వాత జ్ఞానం అవసరం ఉండదు. సద్గతి కొరకే జ్ఞానం కావాలి. దేవతలైతే సద్గతిని పొందుకున్నవారు. ఇవి చాలా బాగా అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. బుద్ధివంతులు మాత్రమే అర్థం చేసుకుంటారు. వృద్ధులైన మాతలకు అంత తెలివితేటలు ఉండవు. వారికి కూడా డ్రామా ప్లాన్ అనుసారము ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉన్నది. ఓ ఈశ్వర, బుద్ధి ఇవ్వండి అని అనరు. అందరికీ ఒకే విధమైన బుద్ధి ఇస్తే అందరూ నారాయణులైపోతారు. సింహాసనం మీద ఒకరిపై ఒకరు కూర్చుంటారా? అయితే అలా తయారవ్వాలనే లక్ష్యం ఉన్నది. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. పురుషార్థానుసారమే తయారవుతారు కదా. మేము నారాయణుగా అవుతామని అందరూ చేతులు ఎత్తినప్పుడు
తండ్రి మనసులో నవ్వుకుంటారు. అందరూ ఒకే విధంగా ఎలా అవ్వగలరు? నెంబర్ వారుగా ఉంటారు కదా. ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్లు నారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు. లక్ష్యము ఇదే అయినా నడవడికను బట్టి ఏ పదవి పొందుతారో స్వయం అర్థం చేసుకోవచ్చు కదా. పురుషార్థమైతే తప్పకుండా చేయవలసిందే. బాబా నెంబర్ వారు పూలను తీసుకొస్తారు. పూలను నెంబర్ వారుగా కూడా ఇవ్వవచ్చు, కానీ అలా చెయ్యరు. అలా చేస్తే భయపడిపోతారు. ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తున్నారో బాబాకి తెలుసు. మంచి పువ్వుల్ని గమనిస్తారు. నెంబర్ వారు ఉండనే ఉంటారు. చాలా పాతవాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. కానీ వారిలో కొత్త కొత్త వారు చాలా మంచి పువ్వులు కూడా ఉన్నారు. వీరు నెంబర్ 1 నిజాయితీగా ఉన్న పుష్పము. ఎలాంటి కల్మషము, ఈర్ష మొదలైనవి వీరిలో లేవని చెప్తారు. చాలామందిలో ఏవో కొన్ని బలహీనతలు తప్పకుండా ఉన్నాయి. ఎవరిని సంపూర్ణులని చెప్పలేరు. 16 కళా సంపూర్ణులుగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడు ఎవ్వరూ సంపూర్ణులుగా అవ్వలేరు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలలో కూడా చాలా ఈర్ష్య ఉన్నది. బలహీనతలైతే ఉన్నాయి కదా. ఎవరెవరు ఎలాంటి పురుషార్థం చేస్తూ ఉన్నారో తండ్రికి తెలుసు. ప్రపంచంలోని వారికేం తెలుసు? వారేమీ అర్థం చేసుకోరు. చాలా కొద్దిమందే అర్థం చేసుకుంటారు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. చదివించేందుకు బేహద్దు తండ్రి వచ్చారు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన పాపాలు సమాప్తమైపోతాయి. మనం తండ్రి వద్దకు వచ్చాము. బాబా ద్వారా కొత్త ప్రపంచ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. 100 నుండి 1 వరకు నెంబర్ వారుగా అయితే ఉన్నారు. తండ్రిని తెలుసుకున్నారు. కొద్దిగా విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. 21 జన్మల వరకు స్వర్గానికి రావడం తక్కువ విషయమా? ఎవరైనా మరణిస్తే 21 జన్మలకు స్వర్గస్థులయ్యారని అనరు. అసలు స్వర్గం ఎక్కడ ఉంది? ఎంత అపార్థం చేసుకున్నారు. చాలా గొప్ప గొప్ప బుద్ధివంతులు కూడా ఫలానా వారు స్వర్గస్థులైనారని అంటారు. స్వర్గమని దేనిని అంటారు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు కూడా మనుషులే. అయితే మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. స్వయాన్ని బ్రాహ్మణులమని తెలుపుకుంటారు. బ్రాహ్మణులైన మీరు ఒక్క బాప్దాదాయే ఉన్నారు. కాబట్టి మీరు సన్యాసులను ఇలా అడగచ్చు, దేహ సహితంగా దేహ ధర్మాలను వదిలి సదా నన్నొక్కరిని స్మృతి చేయండని కృష్ణుడు అన్నాడు. మీరు కృష్ణుణ్ణి స్మృతి చేస్తారా అని పిల్లలను మీరు అడిగితే అవునా అని ఎప్పుడూ అనరు. అక్కడే తెలిసిపోతుంది. అమాయకులైన అబలలు వెళ్తారు. వారికేం తెలుసు? సన్యాసులు తమ అనుచరుల ముందు కోప్పడతారు. దుర్వాసని పేరు కూడా ఉంది కదా. వారికి చాలా అహంకారం ఉంటుంది. అనుచరులు చాలామంది ఉంటారు. ఇది భక్తి రాజ్యం కదా. వారిని అడిగే శక్తి ఎవ్వరికీ లేదు. శక్తి ఉంటే మీరు శివబాబాని పూజిస్తారు. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అనాలి? రాయి రప్ప భగవంతుడా అని మీరు వారిని అడగగలగాలి. మునుముందు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంతో నష ఉన్నది. అందరూ పూజారులుగానే ఉన్నారు. పూజ్యులని అనరు. తండ్రి అంటూ ఉన్నారు,
నన్ను అరుదుగా ఎవరో కొందరే తెలుసుకున్నారు. నేనెవరిని, ఎలా ఉన్నానో పిల్లలైన మీలో కూడా కొందరికి మాత్రమే యథార్థంగా తెలుసు. వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. బాబా మనకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తారు. అర్థం చేసుకోగలరు కదా. కుబేరుని ఖజానాలు లభిస్తాయి. అల్లావుద్దీన్ ఆటను కూడా చూపిస్తారు కదా. దీపాన్ని రుద్దిన వెంటనే ఖజానా వస్తుంది. చాలా ఆటలు చూపిస్తారు. ఖుదా దోస్త్ రాజా ఏం చేసేవాడు? దానిపై కూడా ఒక కథ ఉన్నది. వంతెనపై వచ్చే వారికి ఒకరోజు రాజ్యం ఇచ్చి పంపించేస్తాడు. ఇవన్నీ కథలు తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉన్నారు. భగవంతుడు పిల్లలైన మీకు స్నేహితుడు. ఇతనిలో ప్రవేశించి మీతో తింటారు, తాగుతారు, ఆడతారు కూడా. శ్రీబాబా మరియు బ్రహ్మ బాబాల రథం ఒకటే కాబట్టి శ్రీబాబా కూడా తప్పకుండా ఆడుతూ ఉంటారు కదా. తండ్రినే స్మృతి చేస్తూ ఆడుతున్నారు. తండ్రి మరియు దాదా ఇరువురు ఇందులో ఉన్నారు, కానీ ఎవరూ అర్థం చేసుకోరు. రథంలో వచ్చారని చెప్తారు, కానీ వారు గుర్రపు బండి రథాన్ని తయారు చేశారు. కృష్ణునిలో శ్రీబాబా కూర్చొని జ్ఞానం ఇస్తున్నారని అనరు. వారు కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు, బ్రహ్మ భగవాను వాచ అని అనరు. ఇతడు రథంగా ఉన్నాడు. శివ భగవాను వాచ తండ్రి కూర్చొని పిల్లలైన మీకు తమ పరిచయాన్ని మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని, దాని కాలాన్ని తెలుపుతారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. తెలివైన పిల్లలు బుద్ధితో పనిచేస్తారు. సన్యాసులైతే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నిటినీ సన్యసిస్తారు. పాత శరీరమని మీకు తెలుసు. మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులం కాదు. పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాము. మనం పరంధామ నివాసులము. అక్కడ నిరాకార వృక్షము ఎలా ఉందో కూడా పిల్లలు ఆత్మలందరూ అక్కడ ఉంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎన్ని కోట్ల మంది జీవాత్మలు ఉన్నారు, ఇంతమంది ఎక్కడ? ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎన్ని కోట్ల మంది జీవాత్మలు ఉన్నారు, ఇంతమంది ఎక్కడ ఉంటారు? నిరాకార ప్రపంచంలో ఉంటారు. ఆ నక్షత్రాలు ఆత్మలు కావు. మనుష్యులైతే ఈ నక్షత్రాలను కూడా దేవతలని అంటారు, కానీ అవి దేవతలు కావు. మనం శివబాబాని జ్ఞాన సూర్యుడని అంటాము, కానీ వాటిని దేవతలని అనరు. శాస్త్రాలలో అయితే ఏవేవో వ్రాసేశారు. ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. దీని ద్వారా మీరు కిందకు దిగజేరుతూ వచ్చారు. 84 జన్మలు తీసుకుంటూ తప్పకుండా కిందకి దిగుతూ వస్తారు. ఇప్పుడు ఇది ఇనుప యుగ ప్రపంచము. సత్యయుగాన్ని బంగారు యుగ ప్రపంచమని అంటారు. అక్కడ ఎవరు ఉండేవారు? దేవతలు. వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటారని కూడా భావిస్తారు. తీసుకుంటూ దేవతలుగా ఉన్నవారు హిందువులుగా అయిపోయారని తండ్రి అర్థం చేయించారు. పతితమైన వారు కదా, ఇంకెవ్వరి ధర్మము మారదు. వీరి ధర్మం ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిన వారు తండ్రి చెప్తారు, దేవీ దేవతలుగా ఉన్నప్పుడు పవిత్రమైన జంటలుండేవి. తర్వాత రావణ రాజ్యంలో మళ్ళీ వీరు అపవిత్రమైపోయారు. కావున వీరు దేవీ దేవతలని అనబడరు. అందువల్లే హిందువులనే పేరు పెట్టారు. దేవీ దేవతా ధర్మాన్ని
కృష్ణ భగవానుడు స్థాపించలేదు, శివబాబాయే వచ్చి స్థాపించి ఉంటారు. శివ జయంతిని, శివరాత్రిని జరుపుకుంటారు, కానీ వారు వచ్చి ఏం చేశారు ఎవరికీ తెలియదు. ఒక శివ పురాణం కూడా ఉంది. వాస్తవానికి శివుని గీత ఒక్కటే, దానిని శివబాబా వినిపించారు. మరే శాస్త్రము వారిది కారు. మీరు ఎలాంటి హింస చేయరు. మీ శాస్త్రం ఏది తయారవ్వదు. మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. సత్యయుగంలో ఏ శాస్త్రాలు, గీత మొదలైనవి ఉండవు. అక్కడ ఎవరు చదువుతారు? వేదశాస్త్రాలు పారంపర్యంగా వస్తూ ఉన్నాయని వారు అంటారు. వారికి ఏమీ తెలియదు. స్వర్గంలో ఏ శాస్త్రాలు ఉండవు. తండ్రేమో మనల్ని దేవతలుగా తయారు చేసేశారు. అందరికీ సద్గతి లభించినప్పుడు శాస్త్రాలను చదివే అవసరమేముంది? అక్కడ శాస్త్రాలు ఉండవు. తండ్రి మీకిప్పుడు జ్ఞానమనే తాళం చెవిని ఇచ్చారు. దీని ద్వారా బుద్ధి రూపీ తాళం తెరుచుకుంటుంది. మొదట తాళం పూర్తిగా మూయబడి ఉంది. ఏమీ అర్థం చేసుకునేవాళ్ళు కాదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: ఎవరిని చూసినా ఈర్ష్య మొదలైనవి ఉండరాదు. లోపాలను తీసేసి సంపూర్ణంగా అయ్యే పురుషార్థం చేయాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. శరీర సహితంగా అన్నింటినీ సన్యసించాలి. ఏ విధమైన హింస చేయరాదు. అహంకారాన్ని ఉంచుకోరాదు. వరదానము: అవినాశి మరియు బేహద్దు అధికారం యొక్క ఖుషీ లేక నశ ద్వారా సదా నిశ్చింత భవ. ప్రపంచంలో చాలా కష్టపడి అధికారం తీసుకుంటారు, కానీ మీకు ఏ కష్టమూ లేకుండా అధికారం లభించింది. పుత్రునిగా అవ్వడం అంటే అధికారం తీసుకోవటం. నేను శ్రేష్టమైన అధికారి ఆత్మను. బేహద్దు అధికారం యొక్క నశ మరియు ఖుషీలో ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు. అవినాశి అధికారము నిశ్చితమయ్యే ఉన్నది. ఎక్కడ నిశ్చింత ఉంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. మీ బాధ్యతలన్నీ తండ్రికి అప్పగిస్తే అన్ని చింతల నుండి ముక్తులైపోతారు. స్లోగన్: ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయం గలవారిగా ఉంటారో వారి ఐకమత్యానికి పునాదిగా ఉంటారు. ఓం శాంతి. योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम्. योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम्. काम क्रोध मद लोभ మోహములు నీదరి చేరకుమా. మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా. కామ క్రోధ మద లోభ మోహములు నీదరి చేరకుమా. మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా. योगी भव ज्ञानी भव योगी जीवितं मधुरम्. సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం. నీవు ఒక వినాశి ఆత్మవు,
ఇది ఏ వాస్తవ సత్యం. సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం. నీవు ఒక వినాశి ఆత్మవు, ఇది ఏ వాస్తవ సత్యం. సుఖము శాంతి పావనత నీవు యోగిగా పొందుమా. యోగి భవ జ్ఞాని భవ, యోగి జీవితం మధురం. పరంధామమే వీడి పరమపిత ఇలలో నిలిచెనురా. ముక్తి జీవన్ముక్తులనిచ్చి ముందుకు నడుపుమురా. పరంధామమే వీడి పరమపిత ఇలలో నిలిచెనురా. ముక్తి జీవన్ముక్తులనిచ్చి ముందుకు నడుపుమురా. సాగుమురా సాగుమురా ఇక ఈ లోకమున, ఇది ఏ జ్ఞాన సారమురా. యోగి భవ జ్ఞాని భవ, యోగి జీవితం మధురం. యోగి భవ జ్ఞాని భవ, యోగి జీవితం మధురం. యోగి జీవితం మధురం. యోగి జీవితం మధురం. యోగి జీవితం మధురం.